ఓహో, కరెంట్ ఆఫీస్ నుంచి లవ్ లెటర్ వచ్చేసిందేటి? యప్ప 15,000 నేను పడిపోతున్నా. అక్క అక్క, ఇది వచ్చేలోకి బాబు బకెట్ తనిస్తాడు. సార్ బిల్ సార్. హలో, 8,000? అవును సార్. ఏంటి ఇది మొత్తం వేయాల్సిన బిల్లు నాకే ఇచ్చావేంటి? నాదొకటిదే ఈ చాలు. సార్ మీ ఇంటిదే 8,000. అలా ఎలా వస్తుందయ్యా 8,000? నాకేం తెలుసు సార్, అసలే మే నెల, ఎండలు మండిపోతున్నాయి, రోజంతా ఏసీ వేసుకుని ఉండొచ్చు. ఎంత వేసుకున్నా 8,000 రావడం ఏందయ్యా? సార్ రీడింగ్ చూసి బిల్ వేయడమేనా ఆ పని. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలక్ట్రిసిటీ బోర్డుకి వెళ్ళి మాట్లాడుకోండి. హలో, ఈఎంఐ ఫెసిలిటీ ఏమైనా ఉందా? క్రెడిట్ కార్డులో ఏం అక్కర్లేదు, వెళ్ళిపో. కానీ మాకు కావాలి బిల్లు. కరెంటు బిల్లా నేను కట్టేస్తాలే. ఒకసారి అమౌంట్ చూడండి, అవునో కాదో తెలుస్తుంది. బ్రో, ఇది నా మంత్లీ పే స్లిప్పా కరెంటు బిల్లా బ్రో? 15,000 ఏంటి బ్రో? హలో హలో, కరెంటు బిల్ ఓన్లీ మా ఇంటిదే. ఈ వీధిలో ఉన్న స్ట్రీట్ లైట్స్ మొత్తం వెలిగిన కరెంటు బిల్ నాకు మాకు. సార్ ఒకసారి మీటర్ నెంబర్ రీడింగ్ చూసుకోండి, మేము ఎప్పుడు నిజాయితీగానే ఉంటాం. ఏం నవ్వాపుకుంటున్నాయేంటి? నువ్వేదో గ్యాంబ్లింగ్ చేస్తున్నావు, నాకు డౌట్ వస్తుంది. గ్యాంబ్లింగా బొంగ? ఇలా అందరికి కరెంట్ బిల్స్ ఇస్తున్నా కదా సార్, మా ఇంటి కరెంట్ బిల్తో పోల్చుకొని ఆనందపడుతున్నాను. అంటే ఒక ఏసీ, ఫ్రిడ్జ్, గ్రీజర్కే నాకు 6,000 వచ్చింది. 15,000 అంటే ఏమేమి వాడుంటారో అని. అమ్మా, ఏది ఆ కరెంట్ బిల్ ఏది? దీంట్లో ఉన్న అంకి ఎంతో చూసి చెప్పవా? 15,000. అంటే నాకు కనిపించిన అంకి కరెక్ట్. అస్తమానం పడిపోకండి, చేతులు లాగేస్తానే. లేకపోతే రెంట్ కన్నా కరెంట్ బిల్లు ఎక్కువ పడిపోకుండా పాటలు పాడాలా? లింగు లింగుమంటూ కొంపలో ఉన్నది కోడి పెట్టాలా ముగ్గురు, కరెంట్ బిల్లు మాత్రం కోల్డ్ ఫారం కి వచ్చినట్టు వచ్చింది. సమ్మర్ లో అందరికి ఒక మంత్ ఇలాగే వస్తుందండి. వాడకుండా ఎందుకు వస్తుందండి? కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేస్తే గానీ అందరు తలకాయలు తింటాడు. హలో సార్, మీ కరెంట్ ఆఫీస్ బిల్ మాకు పంపిస్తున్నట్టున్నారు సార్. 15,000 వచ్చింది. కరెంట్ ఆఫీస్ కి బిల్లు ఉండదు. మీకు బిల్లులు ఉండవు, మా బిల్లులు మాత్రం మాదేస్తారు. ఇప్పుడు నీ బాధ ఏంట్రా? ఎంత బిల్లు వచ్చిందేంటి సార్? ప్యూర్ కరెంట్ ఇచ్చాం, అంటే షాక్ కొట్టదా? పట్టుకొని చూడు తెలుస్తుంది. బిల్లు ఎక్కువ వచ్చిందని బాధపడుతుంటే జోకులు ఎత్తరా నాతో? సార్ పోనీ బిల్లు 2 టర్ముల కింద కట్టచ్చా? 2 కర్మ 4 కింద గట్టు. ఈ లోపు మా వాళ్ళు వచ్చి ఫీజు పట్టుకుపోతారు. ఇప్పుడు దాకా జోకులు వేసారు, ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. చెప్తా ఉండు. పెట్టేయండి, ఇంకా విసిగించారంటే నిజంగానే పవర్ కట్ చేస్తాడు. అసలే సమ్మరు, కరెంట్ లేకపోతే దీంట్లో దుప్పట్లు పట్టుకొని ఏ చెట్ల కింద పడుకోవాలి. నేను ఈ బిల్లు కోసం అవసరమైతే సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్తా. పాటలు ఉడిపోయే టైం దగ్గరకు వచ్చినట్టుంది, కోట్లు అంటున్నాడు. నువ్వు నోరమయ్యా. సార్ ఒకవేళ వేరే కనెక్షన్ ఏదైనా మా దాంట్లో కలిసిపోయిందేమో చూడండి సార్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళే కనెక్షన్ మీ దాంట్లో కలిసిపోయింది. అది సంగతి. ఏంటి మరి మీ మీటర్లో ఏమైంటుందో మాకెట్ట తెలుస్తుందిరా? పెట్టే ఫోన్. నవ్వుతున్నారా? ఈ బిల్లులో పడిన బొక్క కవర్ అవ్వాలంటే నెక్స్ట్ మంత్ మనకు అసలు బిల్లే రాకూడదు. అంటే ఈ మంత్ అసలు మనకు కరెంటే వాడకూడదు. ఈ మంత్ టోటల్ పవర్ కట్. మీకేమన్నా మెంట్లా? కరెంట్ లేకపోతే కాలు కూడా కదపలేం. ఏసీ లేకపోతే నేను ఎయిర్ కూడా పీల్చలేను. పేల్చకు చచ్చిపో. దీనికి మాత్రం నేను ఎక్స్ట్రా జాబ్ చేయాలి, నా వల్ల కాదు. ఏసీ నాన్న టోనీ, టీవీ రన్నింగ్ లో ఉంది, చూడట్లేదు. ఆ రిమోట్ ఎక్కడ ఉంది? అక్కడ వెళ్ళాక ఆఫ్ చేద్దాం అనుకున్నా. రిమోట్ ఎక్కడ ఉంది? మోటార్ వేసి ఆపలేదు. మోటార్ ఆఫ్ చేశా. 10 నిమిషాలు నీళ్లు బొక్క. ఏసీ ఏమో 16 లో ఉంది. అవునన్నా, ఎంత 16 లో పెట్టినా చల్లగా అవ్వట్లేదు. ఇంకా అంతకన్నా తక్కువ అవుదా? ఇంకా తక్కువ. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఈసారి మన కరెంట్ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? ఎంత వచ్చినా సరే రూమ్మేట్స్ కాబట్టి స్పిట్ వేసుకుందాం 50-50. ఎస్ అయితే 4,000. 4,000? 4,000. 4,000 ఎలాగొస్తా? నా తమాషాగా ఉందా? అయినా నా సేవింగ్సే 2,000. ఇక స్పిట్ ఏం వేస్తా, నీకు బిల్ ఏం పంపుతా? నాన్న బుజ్జి,
4,000 కరెంటు బిల్లు, అందులో నీ వాటా 2,000 అని నువ్వు అనుకుంటున్నావు. నీకు 220 volts జట్కా ఇవ్వనా? నీ వాటానే 4,000. కరెంటు బిల్లు 8,000 వచ్చింది. 8,000 ఎలా వస్తుందన్నా? ఆయన 8,000 ఎలా వస్తుంది? ఏవో అందరికీ ఇలాగే వచ్చిందా, మనకి ఎంత వచ్చిందా? ఇండియాలో ఎప్పుడు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినా పవర్ కట్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏంటి? ఇలాంటప్పుడు పక్కింటి అడగాలి. రమేష్ గారు, మీ ఇంట్లో కరెంట్ ఉందా? నాగేష్ గారు, మీకు ఈసారి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందా? నగేష్ గారు, మీకు కూడా కరెంటు బిల్లు ఈసారి ఎక్కువ వచ్చిందా? 5,000 వచ్చింది సార్ కరెంట్ బిల్లు. అది చూసి నేను గుండాకి పడిపోయా. మళ్ళీ నన్ను లేపడానికి ఎక్కడ కరెంట్ షాక్ ఇస్తారో దానివల్ల మళ్ళీ ఎక్కడ కరెంట్ బిల్లు పెరిగిపోతుందో నేనే లేచేసా. అంటే మాకే కాదు, మీకు కూడా కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందనమాట. మరి సాయి నీకు? నాకు 3,000 వచ్చింది బ్రో. అదేంటి జస్ట్ 3,000? అంటే మాకు నాగేష్ గారికి ఎక్కువ వచ్చిందా? నువ్వెంత లక్కీ బ్రో, 3,000 వచ్చింది. అంత లేదు, మీకైనా 2-3 ఏసీలు ఉన్నాయి, నాకొకటే ఉంది. పైగా 12 రోజులు అసలు నేను ఊర్లోనే లేను. మరి 3,000 ఎలా వచ్చింది? అదే కదా. ఎందుకు నవ్వుతున్నారు మీ ఇద్దరు? చూడండి నగేష్ గారు, మనకొక్కటే ఎక్కువ వచ్చింది అనుకో ఫీల్ అవుతాం. అదే అందరికి ఎక్కువ వచ్చింది అనుకో హ్యాపీ. మరి ఇదే నాగేష్ గారు, ఇంతకీ మీరు వాడే ఏసీకి ఎన్ని స్టార్స్? 5 stars. మావంటే 3 స్టార్సే. మీకు 5 స్టార్స్ కూడా అంతేనా వచ్చింది? సార్ ఒక చిన్న కన్ఫర్మేషన్, 5 స్టార్ అంటే అమెజాన్ రేటింగ్ కాదు, ఎనర్జీ సేవింగ్ స్టార్స్ అని సపరేట్ గా ఉంటాయి. తెలుసులే. కరెంట్ మీటర్కి కొన్ని రేంజెస్ ఉంటాయి. అవి దాటామనుకో బిల్ ఆటోమేటిక్ డబుల్ అవుతుంది. ఒకటి కంటే ఓకే, అందరికి ఎలా అవుతుంది బ్రో? ఆ రేంజెస్ ఏంటో కానీ ఆ బిల్లు కట్టే రేంజ్ మాత్రం మనలో ఎవరికి లేదు. మరి మేలోనే ఎలా వస్తే జూన్ లో ఇంకెంత వస్తుందో? అవును బ్రో, ఏదో చేసి అర్జెంట్ గా మనం ఈ మంత్ అయినా కరెంట్ బిల్లు చాలా వరకు తగ్గించాలి. మీకే బ్యాచులర్ గాళ్ళు. మా ఇంట్లో మా ఆవిడ ఉంది, మా పిల్లలు ఉన్నారు. టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, హీటర్, హీజర్ అన్నీ అందులోనే ఉంటాయి తెలుసా. ఫ్యాన్, ఏసీ ఇవన్నీ ఓకే. ఫ్రిడ్జ్ ఎలాగైనా 24/7 ఉండాలి కదా. ఇక మీదట ఉండదు. ఫ్రిడ్జ్ అయినా ఏసీ అయినా ప్రతి గంటకు 2 గంటలు ఆపేస్తా. నేనైతే OLX లో నా ఏసీ నమ్మేసి ఈ కరెంట్ బిల్ కడదాం అనుకుంటున్నా. బ్రో ఎండకి తందూరి అయిపోతావు బ్రో. తప్పదు బ్రో, లేదంటే వచ్చే బిల్లు గ్రిల్ అయిపోతా. మనం కూడా ఈ మంత్ ఎనర్జీ సేవ్ చేయాలి. ముందు బిల్లు కట్టడానికి మనం సేవింగ్స్ బయటకు తీయాలి. పదా వస్తా నగేష్ గారు. సార్ కాసేపు మనం బయట ఉందాం, లోపలికి వెళ్తే మళ్ళీ ఏసీ వేసుకోవాలి. ఇదేనా? ఇదే. బా ఇదో పెద్ద పనిలా ఉందే. అన్నా నమస్తే. నమస్తే నమస్తే. అది డీబీ నగర్ మీదేనా? టీవీ నగర్ అంటే ఈ కరెంట్ లైన్ వరకు నాది. అది ఈ ఏరియా లైన్ మ్యాన్, కరెంటు పనులన్నీ మీరే కదా? ఏంటి ఏంటి ఇదిగో అక్కడ 4 ఇల్లు ఉంది కదా, అది మందే. సార్ నేను చూసుకుంటాను సార్, ఇంకా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి సార్, అంతే. మీరు వెళ్ళిపోండి, ఇంకా నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు సార్? అమెరికాలో నేను పుట్టుంటే నాకేం పేరు పెట్టేవాళ్ళు తెలుసా? లాయల్టీ అని. ఇప్పుడు ఈ ఏరియాలో ఎవరు నాకు డబ్బులు లేదు సార్, మీరిచ్చారు సార్. ఇక్కడ నుంచి చూసుకోండి, ప్రతిరోజు 24 గంటలు మీ ఇంట్లో కరెంట్ ఉంటుంది సార్. 24 గంటలు ఉంటుంది. డిసెంబర్ 31 రోజు ఆకాశంలో వెలుగు ఎలా ఉంటుందో మీ ఇంటికి కరెంట్ అలా ఉంటుంది సార్, అంతే. ఓరి నీ అబ్బా, నీకు డబ్బులు ఇచ్చినందుకు కాదు బే. మరి ఇప్పుడు ఎండాకాలం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిద్ది? ఏప్రిల్ 1st వీక్ అలా. ఎప్పుడు ఎండ్ అయ్యిద్ది? జూన్ 2nd వీక్. ఈ గ్యాప్ లో మా ఇంటికి 24 గంటలు కరెంట్ అవసరం లేదు, 12 గంటలు కరెంట్ ఉంటే చాలు. మీకు అసలు బుద్ధుందా సార్? ఎవడన్నా ఈ సమ్మర్ లో గాలాడక ఏసీ కోసమో ఫ్యాన్ కోసమో పాపం కరెంట్ అడుగుతాడు. మీరేంటి సార్ కరెంట్ తీసేయమంటారు? గాలి ఆడకపోతే ఇసుని కర్రతో ఇసురుకుంటారు. అలా అని చెప్పి నెలకొచ్చే జీతం మొత్తం తీసుకెళ్లి కరెంటు బిల్లు కట్టలేం కదా. ఓహో ఓకే. దయచేసి నేను మొత్తుకుంటున్నా, మా ఇంటికి మాత్రం 24 గంటలు కరెంట్ వస్తాయా ఎండాకాలంలో? 12 గంటలు, మినిమం 12 గంటలు ఇస్తే చాలయ్యా. ప్లీజ్ అయ్యా, అర్థం చేసుకోవయ్యా. ఆ కరెంటు బిల్లుని ఈ బారు కట్టుకోలేకపోతున్నామయ్యా. ఓకే సార్. ఈడప్ప ఎన్ని సార్లు కట్ చేస్తే అన్ని సార్లు ఫోన్ చేస్తాడు. ముందు ఈ కనెక్షన్ కట్ చేసేయాలి. ఏంట్రా
పక్కింట్లో ఉంటావు కూడా అత్తమానికి ఫోన్ చేస్తావు. మేము పక్కింట్లో లేం, సమరాలు స్కూల్కి వచ్చాం. అయితే ఇప్పుడు మీ ఇంట్లోకి దూరం దొంగతనం చేయమంటావా? ముందు మీ ఇంట్లో పోతుంది చూసుకో. ఏంటి 20 రోజుల నుంచి మీ ఇంట్లో ఏసీ ఆఫ్ చేయలేదు. కంప్రెసర్ లో వాటర్ అని మా కాంపౌండ్ లోకి వస్తున్నాయి. ఫోన్ చేస్తారేమో లిఫ్ట్ చేయట్లేదు. 20 రోజుల నుండి ఏసీ ఆఫ్ చేయలేదా? ఎవరేసి అబ్బా? ఈడి కాంపౌండ్ లోకి వెళ్ళి ఏసీ కంప్రెసర్ నీరుందే కదా. నీ అబ్బ సత్యమైన చేతిలో ఇప్పుడేం పంచాయతీ పెడతాడు? ఇంకా రన్నింగ్ లోనే ఉందా? అది 16లో. మర్చిపోయాను బావా. మర్చిపోయావా? మర్చిపోవడానికి గంట 2 గంటలు కాదే, 20 రోజులు ఎలా మర్చిపోయావే? రిమోట్ కనపడలేదు. నువ్వు బతకంతో ఎతకలేదు. సమ్మర్ కదా బా, చల్లదనం లేకపోతే చిరాకు వస్తుంది. నా తిట్టి చింపేస్తావా ఏదో కరెంట్ మీటర్ మొహం వేసుకుని? రిమోట్ కనపడకపోతే బెయిల్ ఆఫ్ చేయొచ్చు కదా. మళ్ళీ ఆన్ అయిపోతే? అయ్యో పాపం. అన్ని తెలిసే చేసి తెంగరదానిలో ఏమి నటిస్తుంది ఇది? ఆ వడ్లు ఆలకాయలకి ఇచ్చేస్తున్నారు కానీ ఆ వడ్లో పెట్టి కప్పెట్టి ఫ్రస్ట్రేట్ అవ్వకండి, మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతారు. ఏంటే అత్తమానికి కళ్ళు తిరిగి పడిపోవడానికి నేను ఏమన్నా కడుపుతా ఉన్నానా? చిచ్చి పోలికి దరిద్రంగా ఉంది. ఇందాక గేట్ దగ్గర పడిపోయింది ఎవరో. అవును, ఇందాక గేట్ దగ్గర పడిపోయింది కదా, పైకి తీసుకొచ్చింది ఎవరు? నువ్వా? లేదు, నేను నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను. సౌజీ పిలిచింది కానీ పాలిష్ పాడిద్దని రాలేదు. మోగుడు మొహం తిరిగి పడిపోతే పాలిష్ పోద్దని రాలేదా? రేపొద్దు నువ్వు ఏ గోరింట కెట్టుకున్నప్పుడు నాకు గుండెపోటు వచ్చిందనుకో 108 ఫోన్ చేస్తే డిజైన్ పోద్దని ఫోన్ కూడా ముట్టుకోవే నువ్వు. పడిపోయారని పిలిచిందని నాకెలా తెలుసు? మరి నేను ఎలా పైకి వచ్చాను? నేనే తెచ్చాను. 100 కేజీల వడ్లు బస్తాలో ఉంటాడు. ఈ నెల మోసుకొచ్చావే. ఇది మాత్రం ఏమన్నా 9 తెరల నాచుగ్గా ఉందేటి? రైల్వే జట్టు కూలీల కండాలు చూడు ఎంత ఉన్నాయో. అయినా మిమ్మల్ని ఒక ఫ్లోర్ మోయాలంటే జట్టు కూలీ కాదు, మొత్తం రైల్వే జట్టే రావాలి. మరి ఎలా మూసేవే? మోయలేదు, అటు చూడండి. ఇంత పరువు ఉన్నాడ్రా. నీ కన్నా కాటి కాపర్ల శవాలను బాగా డీల్ చేస్తారు కదే. పొరపాటున ఏ మూతో పగిలిపోయిందో చైనా మ్యాప్ల చంద్రవందర అయిపోయింది కదా మొహం. ఇప్పుడు మాత్రం మీ మ్యాప్ ఏమైనా కరెక్ట్ గా ఉందేంటండి? ఏది వాస్తులో లేదు తెలుసా? సర్లే కానీ తొందరగా రెడీ అవ్వండి, ఆఫీస్కి వెళ్ళాలి. బాస్ దిగబడ్డాడు కదా. ముందు మీరు వెళ్ళండి, తర్వాత మేము వస్తాం. ఎందుకు? నేను మేనేజర్ని. నువ్వు ఎంప్లాయీవి. నువ్వేటి గ్యాస్ పోయా? నువ్వు ఎంపలేవే. తొందరగా తగలడండి. ఏంటిది చల్లగా అవ్వట్లేదు? టర్బో మోడ్ ఆన్ చేశానే. ఒకసారి టీరా. అలా ఎందుకలా ఏసీ ఆఫ్ చేసావు? లాస్ట్ మంత్ కరెంట్ బిల్ ఎంత వచ్చిందో మర్చిపోయావా? మనం ఏమనుకున్నాం, ఏసీ వాడితే 2 hours వాడాలి, అది కూడా టెంపరేచర్ 25లోనే ఉండాలి. లాస్ట్ 5 hours నుంచి ఏసీ 18లోనే పెట్టుకొని చిల్లు అవుతున్నావు. అలా 25లో పెట్టుకుంటే ఈ రూమ్ కూల్ అవడానికి 3 hours పడుతుందన్నా. ఇంకా 2 hours ఎలానే సోనా రూమ్ లో ఉండేది. ఇంకెంతకాలం రా, వానాకాలం వచ్చేస్తుంది కదా. వచ్చాక ఆపేస్తా. ఈలోగా ఏసీ లేకుండా నేనైతే బతకలేను. రే మళ్ళా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందిరా, మనకు అట్లేవరా? అప్పో సొప్పో చేసి కట్టుకుందాం, కానీ నేను ఏసీ లేకపోతే ఉండలేను. తగ్గిద్దాం. అలా మేము అప్పటికి సాహసం చేసి ఏసీలు వాడుతూనే ఉన్నాం. కానీ సడన్ గా పవర్ కట్ స్టార్ట్ అయినాయి. రోజుకి 2 గంటల నుంచి 5, 5 గంటల నుంచి 7, ఇలా చాలా వరకు పవర్ కట్లు అవుతూనే ఉన్నాయి. మొదట్లో చాలా చిరాకేసేది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. కరెంట్ వచ్చిందండి. ఏమైందిరా అంత కోపంగా చూస్తున్నావు? ఇన్ని పవర్ కట్స్ అవుతున్నాయి ఏంటా అని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చా. ఇందాకే ఒకడు వచ్చాడు. ఏమన్నాడు? ఏమన్నాడా? నా రూమ్మేట్ టోనీ గారితో చాలా కష్టమైపోతుంది సార్. 8,000 కరెంట్ బిల్ వచ్చినా వాడికి ఇంకా బుద్ధి రావట్లేదు సార్. సార్ మా ఇంట్లో మావిడ పిల్లలు ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? బిల్లు కట్టేది నేను కదా, వాళ్ళకి ఆ వాల్యూ ఏంటో తెలియట్లేదు. నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది సార్. ఏంటి సార్? కరెంట్ ఉన్నంత వరకు వాడుతూనే ఉంటారు, అదే పోతే? కానీ మనకు కరెంట్ పోదే, మనమే కట్ చేద్దాం. మీనా పెద్దాం. సూపర్ సార్. ఎప్పుడైనా టోనీ వచ్చి మీ ఇంట్లో అడిగితే మీ ఇంట్లో కూడా కరెంట్ పోయిందని చెప్పండి. సార్ మావిడ మిమ్మల్ని అడిగితే మీరు కూడా అదే చెప్పండి. సరే డన్. సరే సార్, బాయ్, ఉంటా. ముందు మెయిన్ ఆపేయాలి. మెయిన్ ఆపేయాలి. కరెంటు బిల్లు తగ్గించడానికి నువ్వు మెయిన్ ఆపేసి కరెంటు పోయిందని కటింగ్ ఇస్తావా? బంటి గారు, బంటి గారు ఉన్నాడా లేడా? అసలే దెయ్యాల కొంపలా ఉంది. రాత్రంతా వచ్చిన శబ్దాలకి హడలు చచ్చే.
బంటి గారు, ఆ? బంటి గారు ఏం చేస్తున్నారండి? నాన్నగారు మీరా? రండి రండి. రావడం కాదండి, మీరేంటి మీ నవ్వులేంటి? రాత్రంతా దెయ్యం అనుకుని హడలు చచ్చిపోయానండి బాబు. అవునా? అవునా కాదండి, అసలు ఏం చేస్తున్నారు మీరు? అదే జీజిక్ 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 ఇది చేస్తున్నానండి. ఏమైంది? సెన్సార్ లైట్. దాని కూడా సెన్సారేనండి. అది సరే, కానీ మీకెందుకండి ఇంత ఆనందం? అదే మా ఇంట్లో వాళ్ళందరికి స్విచ్ లైట్వే గాని ఆపడం తెలియదండి. అలా చూసి 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 నెలల కరెంటు బిల్లు ఈ వారం వచ్చింది. అది చూసి ప్రతి నెల గుండెపోటు వస్తుంటే మా ఇంటి పక్కన ఆయనే ఈ సెన్సార్ లైట్ ఈ ఫ్యాన్ గురించి చెప్పాడు. మనుషులు ఉండకపోతే చాలు ఆటోమేటిక్ అయ్యి ఆగిపోతాయి. ఓహో, సరే ఓకే. కానీ అసలు మీరేం చేస్తున్నారు? కొత్తగా ఉన్నాయి కదా, ఆడుకుంటున్నా అన్నమాట. అటు దూకితే అటు వెలుగుతుంది, ఇటు దూకితే ఇటు వెలుగుతుంది. ఎంత బాగున్నాయో. హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్. శ్రీనివాస్ గారు, హ్మ్. మీ ఫ్యామిలీ రిలేషన్ ఏదో కొంచెం ఇబ్బందిగా ఉందని విన్నాను. ఫ్యామిలీలో పిల్లలు లేకపోతే ఆ ఫ్యామిలీ కంప్లీట్ కాదండి. ఇప్పుడేమంటావు? మాకు 20 ఎకరాల పొలం ఉంది. మీరు డిసైడ్ అయితే పెళ్లి చేసుకుని కంప్లీట్ ఫ్యామిలీ క్రియేట్ చేద్దాం. అలాగా, దా కూర్చో. నీకు శ్రీరాముడు తెలుసా? పురాణాల్లో ఉంటాడు, రామాయణంలో హీరో. ఆయన భార్య సీత. ఆవిడ ఆస్తి ఎంతో తెలుసా? మనం ఈ 10-20 ఎకరాలకి ఓ పెద్ద పోటుగాళ్ళలో ఫీల్ అయిపోతూ ఉంటాం. ఈ భూమి మొత్తం ఆవిడదే, భూదేవి కూతురు. మనం కొనలేం. శ్రీరాముడు ఆస్తి సీతాదేవిని నింపుకున్న హృదయం, అంచనా వేయలేం. సీతాదేవి శ్రీరాముడితో అడవికి వెళ్ళినప్పుడు ల్యాండ్లు బాండ్లు తీసుకెళ్లలేదు, బాధ్యతలు మోసుకెళ్ళింది. ఎందుకోసం? ధర్మం కోసం. భార్యాభర్తల మధ్యన ప్రేమ ఎంత ఉందో చెప్పడం కోసం. మాది కంప్లీట్ ఫ్యామిలీనే. నాకు తమ్ముడు ఉంటే ఎగ్జాక్ట్ ఎలా ఉంటాడో అలా మా ఇంట్లో ఓ లేడీ లక్ష్మణుడు ఉన్నాడు, మా మరదలో. నువ్వు అన్నదే తిన్నదనుకో, నీ ముక్కు చెవులు. ఈ దేశంలో చాలా మంది శ్రీరాముళ్ళు ఉన్నారో ఎతుక్కు దొరుకుతారు. రాముడిది ఒకటే బాణం, ఒకటే సీత. సీత ఎన్ని కష్టాల్లో ఉన్న రాముడు వదలడు, సీతని ఎన్ని కష్టాలు తాకినా రాముడిని వదలడు. అది బంధం అంటే. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అందరూ సీతారాములే. అర్థం కాకపోతే వెళ్ళి మీ అమ్మని అడుగు, మీ నాన్న గురించి చెప్పుద్ది. అప్పుడు వచ్చి మళ్ళీ ఇలాగ మాట్లాడు. మీ బావను ఒకసారి నా దగ్గరికి రమ్మనవే. అబ్బా, ఇప్పుడు మనం మీడియేటరా? ఏంటి రమ్మన్నావంట? ఏంట్రా కుదిరినప్పుడు అలా క్లాసులు పీకేస్తున్నావు? పీకుతారు, అవసరం అయితే 4 పీకుతారు. మీ ఆవిడ మేనేజర్ కదా, ఆ. ఎన్నైనా పీకుతావు. ఎక్కువైందిరా నీకు. ఎట్ట వచ్చినట్టు మధ్యలో దూరేద్దామని ట్రై చేస్తే ఎక్కువే చేస్తారు. నిన్ను ఎవడన్నా ఏమన్నా అంటే తాట తీసేస్తా. ఎవరైనా చూస్తే బాగోదే. ఆఫీస్ లో కూడా మొదలెట్టేశారా మీ సరసాలు? సరసాల సంపేద్దామని ట్రై చేస్తుంది ఇది. ఎక్కువైందిరా నీకు. అబ్బా.